ఇది దిశ పేపర్కి సంబంధించిన వార్తలు మొత్తానికి. అరే అరే ఆగవు ఆగవు కౌశిక్ రెడ్డి మరొక వార్త వచ్చింది. నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు దిశ పేపర్లో వచ్చింది. కరీంనగర్ సిపి అధికార దుర్వినియోగం చేస్తానట, ఆధారాలతో సహా వీడియోలు బయట పెడతా, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అరే సమ్మన్న నువ్వు రాదే, ఈ వార్త చదువుదాం. హుజురాబాద్ నుంచి సమ్మిరెడ్డి గారు మైక్ పెట్టినావా? సమ్మిరెడ్డి గారు ఉన్నారు. కౌశిక్ రెడ్డి వార్త చదువుదాం ఒకసారి. నిన్న ఏం మాట్లాడింది అనేది ఇక చూద్దాం. ఏమనంటే శివరామరెడ్డి బదనాం చేస్తారని అన్న అంటాడు. ఇక ఇప్పుడు నిన్న మరి ఆయనే ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయనే వార్త ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిండు మళ్ళీ సిపి గారి మీద. ఏమని చేసిండంటే ఒకసారి వినండి మీరు. సరే ఈయన సమ్మన్న అదో చూడు ఏమంటాడు. ట్రైలర్ అట, ట్రైలర్ మాత్రమేనట. ఈ ట్రైలర్ లో మీరు చదువుకుంటేనా మంచిది. దేనికి మీరు చదువుకో అన్నా, నీతో నేను మంచిగా ఉండాలని చదువుకుంటున్నా, నీ మీద ఉన్న కేసులన్నీ తీసేయాలనా? ఏది మన సమ్మక్క ఇది తీసేయన్నా అన్ని మరి చదువుకునేది గందుకేనా ముందే బెదిరిస్తాడు. నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ లీలల వీడియోలు, మీ యాంటీ ఛాంబర్లలో జరిగిన సినిమాలు, అన్ని లీలలు ఉంటాయి. ఏమేమి అడిగినా హైదరాబాద్ లో జరిగిన రిసార్ట్ల సినిమాలు, హైదరాబాద్ ఏ కార్ లో ఎవరెవరు కలిసి వచ్చిర్రో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బయట పెడతా. కానీ నేను ఆగడానికి కారణం ఏంటి తెలుసా? ఐపీఎస్ మీద ఐఏఎస్ మీద గౌరవంతో ఒక్కరిద్దరు దొంగలు చేయబట్టి మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ ఒక్కరిద్దరు దొంగలు అంటారు. మరి ఒక్కరిద్దరు దొంగలు బయట పెడితే అయిపోతుంది కదా. నా దొంగలు బయట పెడతా అనుకున్నప్పుడు అసలు ఆగనే ఆగద్దు. నువ్వు ఆగడానికి కారణం ఒక్కరిద్దరు తోటి పలానా వాళ్ళు మళ్ళా బదనాం అవుతాను అనుకుంటే మళ్ళీ నీదే అబద్ధం అన్నట్టే. అంతే కదా, మరి ఆ దొంగలను బయట పెట్టాలి కదా. నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు కదా. అమ్మా అన్న, ఒక ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు గిది కాదు చేసేది. గీ సిపి విన్నో లేకపోయినట్టంటే గీ వీటి విన్నో వాటి విన్నో చేసేది కాదు. నువ్వు ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయి. గా మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఆయన ప్రజల కొరకు అదే నియోజకవర్గంలో వండుకుంటూ ఏది మందు ఈ టైంకి పెట్టాలి, ఈ టైంకి తీయాలి అంటే అధికార పార్టీలు ఉండి అధికార పార్టీని ఎదిరించి కూడా ఆయన ప్రజల కొరకు అట్లా పోరాడుతాడు. నిన్ను గెలిపించుకున్నారు, ఏదో ప్రజల కర్మ అది. నిన్ను గెలిపించుకుంటూ ప్రజల కర్మ. సరే ఏదోసారి నీకు ఇచ్చిండు, ఇచ్చినప్పుడు ఆయన చేసినట్టు చేయి. నువ్వు అధికార పార్టీ, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, నువ్వు ఇట్లా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది తాగుడు చేయబట్టి అని చెప్పాను ఆయన అన్నట్టుగా నీ నియోజకవర్గంలో కూడా నువ్వు చేయి. నీ నియోజకవర్గంలో కూడా నువ్వు ఆ పని చేయి. చేసినప్పుడు ఈ సిపిలతోటి గీపీలతోటి నువ్వు ప్రజలతోటి మంచుకుంటే అయిపోయా. ప్రజలతోటి మంచుకున్నప్పుడు వీళ్ళందరూ ఈ బదనాములు నిన్నేం చెయ్యి. హుజురాబాద్ లో విచ్చలవిడిగా మద్యం తాగుతా ఉన్నారు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అయిపోయినాయి. ఇప్పుడు రోడ్ల మీద పోతా అంటే పొద్దంతా పోతా అంటే కూడా బయటకు ఎదురుగానే వస్తాడు వాడు. నీకు ప్రజా సమస్యల మీద కొట్లాడి నువ్వు ధర్నాలు చేయి, లేకపోయినట్టు మంచి పనులు చేయి. మొగోడు అంటే మొగోడు కాదు, రాజగోపాల్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కన్నా మొగోడు. వాస్తవం, రేవంత్ రెడ్డి కన్నా మొగోడు. నేను మునుగోడు ఎలక్షన్లు అప్పుడు ఆయన బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు నేను పోయినా. ఇవాళ బీజేపీ నుంచి కనుక రాజగోపాల్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డి లేడు, వీళ్ళందరూ ఎవరు లేరు. ఆనాడు చిన్న మిస్టేక్ సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు వీళ్ళంతా వాళ్లకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ఓట్లు తీసుకున్న వరకు కుసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత ఇవాళ రాజకీయాలన్నీ తారుమారు అయిపోయినాయి. సరే ఏమైందో ఆయన సంత గుటికి ఆయన వేయండు. వాళ్ళు ఏం మాటలు ఇచ్చుకున్నారో వాళ్ళు ఏమో ఇచ్చుకున్నారో మనకు సంబంధం లేదు. ఆయన మినిస్టర్ ఇస్తా అన్నారట, ఇయ్యాలి. అంత మంచి నాయకుడు అనేట ఆయనే మన రాష్ట్రంలో లేడు. ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని ఏ పార్టీలన్నా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. నిత్యం ప్రజల కొరకు బతుకుతాడు ఆయన. అధికార మొగోడు అంటే మొగోడు అంటే సార్ ఆయనే రాజగోపాల్ రెడ్డి. ఆయన అసలు సీఎం కావాల్సింది ఆయనే. మరి నువ్వు గవి కదా చేయాల్సిందే. ఇగో ఈయన మీద కేసులు పెడతారని చెప్పి సిపిని బ్లాక్ మెయిల్ చెప్తా ఉన్నాడు. ఆగం కావద్దు కదా అటు ఉద్దేశంతోనే ఆగిన. చదువుకోండి, తస్మాత్ జాగ్రత్త. రేపు మీరు 15 రోజుల లోపల మీరు చేయకపోతే మాత్రం 100కి 100% చెప్తున్నా మీకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో లోపల అసెంబ్లీ సాక్షిగానే నేను ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాడా అన్నా ఒకటి వింటావానే.
ఈయనకి ఏదో నాకు బాగున్నది, నేను బాగా కేసీఆర్ దగ్గరనో కేటీఆర్ దగ్గరనో బాగున్నా అనుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాను అన్న, ఈయనకి ఎన్ని ఓట్లు పడతాయి? ఓట్లకే డిపాజిట్ రాదు. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాను, ఈయనకి ఎన్ని ఓట్లు పడతాయి? అరే నువ్వు ప్రజలను హుజురాబాద్ ప్రజలు నీకు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు హుజురాబాద్ ప్రజల గురించి ఆలోచించి నువ్వు నేను ఛాలెంజ్ చేస్తాను, నువ్వు మోగోనివి అయితే నువ్వు రాజీనామా చేయి. నీకు ఎన్ని ఓట్లు పడతాయో చూద్దాం. ఇప్పుడు రాజీనామా చేయి, నీకు ఎన్ని ఓట్లు పడతాయో మేము చూస్తాం. ఏదో రెడ్డి గారి కొడుకున్నాడని మర్చిపోయాను. సరే వచ్చింది, తప్పలేదు. ఎందుకయ్యా నీకు ఈ లోలుడు ఎందుకు వచ్చిన లోలుడు? నువ్వు కూడా సపోర్ట్ చేసినట్టు అప్పుడు అంటే ఫస్ట్ ఈయన కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశంలో నేను ఉన్నప్పుడు కూటమి అయినప్పుడు సపోర్ట్ చేసిన. అన్నుల కన్నా ఒక దమ్మకపేటను పెదపాపల్లె మెజార్టీ నాకు నువ్వు చేయబట్టే 165 ఓట్లు ఎక్కువ. దాని మీదకి వెళ్ళే రాజేంద్ర నన్ను మనసులో పెట్టుకోండి. ఈ పోరాడు ఎవర్రా భయ్, ఈ అబ్బా వీడు ఈ గిన్నెలలో నాకు ఎక్కువ వస్తాయి, గివ్వులనే తక్కువ వస్తాయి అని ఆయన వచ్చి అప్పుడు సరే ఆయనకు కష్టమై వచ్చిందని ఆయన దగ్గర నేను సరే వ్యక్తిగతంగా చెప్పడం కాదు, మంచిగా చెప్పడం కాదు. ఒక హుజురాబాద్ నియోజకవర్గం ఒక డెవలప్ కానీ లేకపోతే ప్రజల మనసు చొరగొన్నది ఒక ఆయనే. అనుకోకుండా ఆ గజ్వేలకు ఓడు కాలవాడి ఆ పార్టీ చెప్పిన టీనుడు ఆయనకు ఆ కర్మ అచ్చిపోయింది. ఆ మంచి మనిషిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టుకుంటూ జరిగింది. సరే నువ్వు వచ్చినావు, నువ్వు మంచి పనులు చేస్తే కూడా నియమం బట్టి జనాలు ఉంటారు. మా అటువంటి నాయకులు నియమం నీతో రావు. ఎట్లా రావు అని అంటే మనసున్న నాయకుడు నీతో ఎవరు ఉండరు. నీ ఎమ్మెల్యే పదవి వేయినాడు, నీ వెనకేవాడని ఒక్కడు ఉంటాడు. అంతే. నీ ఎమ్మెల్యే పదవి వేయినాడు, నీ వెనక ఒక్క మనిషి ఉంటాడు. ఏంది మరి ఇప్పుడు నువ్వు దగ్గర నుంచి చూసినావు, ఈయన ఎందుకు ఇట్లా అంత పిచ్చి పిచ్చి చేస్తా ఉంటాడు అంటే ఒకటేనన్నా, నేనేదో మాట్లాడితే హీరోన్ అవుతా, నేను సీఎం చేస్తే హీరోన్ అవుతా, నేను ఇంకోళ్ళు పెద్ద నాయకుని అట్లా హీరో కాదు. నువ్వు ప్రజలలో పోయి ప్రజల మనోభావాలను ఇప్పుడు రాజేంద్ర అన్న 6 సార్లు గెలుచడానికి ఏంటి కారణం? ప్రజల మనసును గెలుచుకుంటేనే కదా. అంటే నాటువంటి నాయకులు అప్పుడు ఆయనతో లేకపోవచ్చు, సరే ప్రజలైతే ఆయన ఎంబడి ఉన్నారు కదా. ఇప్పటికీ ప్రజలు ఆయన ఎంబడి ఉంటారు. ఎందుకుంటారు? ఆయన పని చేస్తాడా చేయడా తర్వాత ముచ్చట. ఆయన మాట్లాడే మాట ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ పెద్దిరెడ్డి కూడా 10 సంవత్సరాలు చేసిండు. ఏ నాయకుడిని కూడా విమర్శించేటప్పుడు రాజకీయంగా విమర్శించేది కాదు, ఇట్లా వ్యక్తిగతంగా విమర్శించాలి అనేది పక్క పెట్టాలి. వ్యక్తిగత విమర్శలు ఏ రాజకీయ నాయకునికి పనిచేయి. నువ్వు మంచుకుంటే వాళ్ళు మంచుకుంటారు. ఇప్పుడు నువ్వు వాడికి పోయిన తర్వాత మా కుటుంబంతో మేము దర్శనం చేసి కచ్చుకుంటామే, నేను ఎమ్మెల్యే కాబట్టి నాతో 10 మంది వచ్చి వీళ్ళని రాని అంటే 100 మంది ఉంటే 100 మందిని తోలుతారా అన్న? 100 మంది ఉంటే 100 మందిని తోలుతారే? ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ పాలన, ఇవాళ పేర్లన్న అది భూదాన్ భూములే కావచ్చు, ఖమ్మంలో పేద ప్రజల ఉసురు అనేది మంచిది కాదు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే భూదాన్ భూములే కావచ్చు లేకపోతే ఏ భూములన్నా కావచ్చు రెగ్యులరైజ్ చేయడానికి, వాళ్ళకు ఇల్లు కట్టుకున్న తర్వాత రెగ్యులరైజేషన్ చేసుకుంటానికి చేయొచ్చు కదా, అంత నిరంకుశంగా కూలగొట్టాల్సిన పని లేదు కదా అని చెప్పి ఆయనే చెప్పిండు కొన్ని వీడియోలలో. ఆయన మర్చిపోయి అన్ని కూలగొట్టుడు లేకపోతే ఇప్పుడు ఆడ ఎవరు శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్లీన్ సీట్ తీసి ఇచ్చిండు. నీ కాంగ్రెస్ కు క్లీన్ సీటు. ఇప్పుడు అటువంటి భూములు గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర మల్లారెడ్డి అసొంటుల దగ్గర వాళ్ళ అసొంటు దగ్గర కొన్ని కోట్ల భూములు ఉన్నాయి. వాళ్ళ భూములు ఎందుకు తీస్తలేరు? ఈ పేర్లలో ఒక గుంటో తీసుకుంటే వీళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ వాడి మీ ప్రతాపం చూపిస్తాను. ఇది ఈ ఉసురు అనేది మీకు తగులుతుంది. మీ పార్టీ అనేది చాలా రోజులు ఉండదు. ఇది చంద్రబాబు సగం నడుపుతాను, నువ్వు సగం నడుపుతాను, నేను టీడీపోనే. కానీ చంద్రబాబు సగం నడుపుతాను, నువ్వు సగం నడుపుతావు రేవంత్ రెడ్డి. ఇది సరి అయింది కాదు. ప్రజల ఉసురు పోసుకోవద్దు. నువ్వే చెప్పినావు ఎందుకు ఇవ్వద్దు, వాళ్ళకు పట్టాలు ఇచ్చేంది, అట్లా నిజాంకుశంగా ఎట్లా కూలగొడతావు. నువ్వు ప్రతిపక్షంలో మాట్లాడిన మాటలు నీ వీడియోలు కూడా ఉన్నాయి. ఇది సరి అయింది కాదు. ఇది ప్రజల ఉసురు పోసుకోవడం అనేది సరి అయింది కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు. ఖమ్మం ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు. నీ అంగిలా కూడా ఇస్తారు బిడ్డ. ప్రజలు అనేటోళ్ళు ఒక్కసారి కనుక ఫిక్స్ అయిన అనుకో నీ అంగిలా కూడా ఇస్తారు. నీకు కోట్లు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీకు దమ్ముంటే వాళ్ళ కూలగొట్టిన కాడిగో. నీకు ఓట్లు వేసింది కదా, నీకు కూలగొట్టిన ఇళ్ళ కాడిగో. నా కొడుక నీ జీవును కారణం ఓసారి ఏది తెలంగాణ ఉద్యమంలో నాగం జనార్దన్ రెడ్డి కార్బోర్లు వేసింది చూడు, గట్ల అయితే నీ కథ. మీరేదో సాటుకుండి ఏసీ రూమ్లలో ఉండి వాళ్ళని కూలగొట్టవని వాళ్ళని కొట్టి ఎందుకు రాబాయి? ప్రజలను ఎందుకు కోసం ఉంచుకుంటారు రాబాయి? వాళ్ళని ఎందుకు కట్టుకొని ఇచ్చిండ్రు? మళ్ళీ ఎందుకు కూలగొడతాను? ఫస్టే కట్టుకొని కూడా. అరే మీరు ఈ భూములలోకి రారని వెళ్ళగొడితే వాడు ఎక్కడో కట్టుకును.
ఓడు అమాలు బస్తాలు మోసి ఓడు కూలిగా ఇకులు చేసుకొని ఓడు కిరాణా అమ్ముకొని 10 రూపాయలు 5 రూపాయలు కూడా పెట్టుకొని ఓ 10 లక్షలు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే వాడి ఇల్లు వెలిపోయినాక వాడి జీవితమే అయిపోయింది. ఇక వాడు మళ్ళీ ఎప్పుడు ఇల్లు కడతాడన్న? వాడు ఇల్లు కడతాడు. చిన్న పిల్లగాని ఉయ్యాలు వేసుకొని ఊపుతాను అన్న. నేను వ్యూలో చూసిన చిన్న పిల్లగాని ఉయ్యాలు చూసుకొని ఊపుతాను. వాళ్ళకి ఏంది అప్పుడు ఎందుకు కట్టుకో? భూదాన్ భూములు కరెక్టే, అప్పుడు ఎందుకు కట్టుకొని ఇచ్చిండు? ఫస్ట్ ఇయ్యద్దు కదా, అయిపోతుండే. ఇవాళ ఈ కౌశిక్ రెడ్డి వచ్చి కూడా గీ క్యాంపుల విలేకరులకు ఇచ్చిళ్ళు అన్న. ఎస్ఆర్ఎస్ విలేకరులకు ఇచ్చిళ్ళు. అది సరి అయిందేనా? ఎట్లా సరి అయింది కాదు. ఉంటుందా వాళ్ళకు? నువ్వు ఆడ కట్టివి పోతివి, ఆడ కట్టిత్తి నీకు దమ్ముంటే రెగ్యులరేషన్ చెయ్యి. నువ్వు ఇచ్చినాయే కదా అవి. ఇవి ఎందుకయ్యా నీకు? నువ్వు విలేకరులకు ఇచ్చినావు కదా మాట. వాళ్ళు లేనోళ్ళే ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళు ఆడేసుకున్నారు కదా. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆడ కట్టుకోమన్నావు కదా. నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు కదా. ఇప్పుడు నీకు ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉన్నది కదా. గవలక ఇల్లు కట్టి ఆడ కూర్చో. రైతులకు రుణమాఫీ మొత్తం కాలే. ఇవాళ రైతు బంధు అత్తలేదు. నేను రేపు పొద్దుగాల వచ్చి అంబేద్కర్ కూర్చుంటాను. నువ్వు రా, నేను ఒక రైతు నాయకునిగా రేపు పొద్దుగాల నేను ఒక్కనే వస్తా, ఫ్లెక్సీ పట్టుకొని కూర్చుంటాడు. నేను రైతులే అన్న. ఒకటి ఇంటరా, 25 ఏళ్ల సంధి ఏ సమస్య వచ్చినా రైతులైనా కొట్లాడింది హుజురాబాద్ నియోజకవర్గంలో నాకు తప్పకుండా ఉంటుంది. నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నేను ఎవరికి కష్టం వచ్చింది అన్న, పార్టీలతో సంబంధం లేకుండా నాకు రైతులకు ఏమైనా అయింది అంటే చక్కగా అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చుంటాను. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల నుంచి. అది జగమెరిన సత్యం. మరి ఇట్లా అన్యాయం చేస్తా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత దారుణంగా ఉంది. ఒక వైపు ఏమో రాజగోపాల్ రెడ్డి నేనే సీఎం అయితే అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. అన్న ఒకటింటరా, చీమురెత్తురున్న ఎమ్మెల్యేలు ఎవరైనా మేము పైసలకు ఆశపడడం, మాకేం సంబంధం లేదు అనుకునే నాయకులు అయితే రేవంత్ రెడ్డి నిడిచిపెట్టి చక్కగా పోయి రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉండాలి. చీమురెత్తురున్న ఎమ్మెల్యే ఎవరైనా పార్టీలు మారడం, నాకు ఇవాళ పదవస్తుంది కానీ పార్టీలు మారడం, ఇది సరి అయింది కాదు. ఒక నాయకుడు అంటే ప్రజల కొరకు పనిచేయండి. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ప్రజల కొరకు పనిచేస్తాడు, ఆయన నియోజకవర్గంలో ఉంటాడు. సీఎం పోయి సీఎం వాళ్ళని పోలీసు వాళ్ళని పురమాయించినా గానీ వాళ్ళ దగ్గరికి పోయి మీ గీతామికే తీయాలని చెప్పిండు. ఆయన మోగోడు. మీ అందరి ఎమ్మెల్యేలు అట్టే చేయరు. అన్ని నియోజకవర్గాల చాలా మంది చచ్చిపోకుంటుంటారు. అన్ని నియోజకవర్గాల మీరు అమ్మద్దని అంటలేవు. సరే ఏదో పిలిచిళ్ళు, వాళ్ళు టెండర్లు వేసుకుంటారు, అయిపోయింది. ఈ టైం అనేది అక్కడ పెట్టి మీ అన్ని నియోజకవర్గాలలో గట్లే పెట్టుర్రి. సీఎం నొప్పిర్రి. పొద్దున ఛాయకు బదులు డైరెక్ట్ తాగుతాను. ఇప్పుడు మీ సీఎం నొప్పిర్రి. మీ సీఎం ఒప్పుకోకపోతే మీరే రాజగోపాల్ రెడ్డి చేసినట్టు మీరు చేయరి. అరే నువ్వు ప్రతిపక్ష నాయకుని పోయి ఇక్కడ హుజురాబాద్ లా నువ్వు చేయి. నేను మొగోని నీ నికాసైన నాయకుడిని. నేను రేవంత్ రెడ్డికి అపార్ట్మెంట్ ఇప్పించిన. ఇప్పుడు ఇవెందుకన్నా వ్యక్తిగతంగా ఎందుకు? నువ్వు బొచ్చడి సమస్యలు ప్రభుత్వం మీద. మళ్ళీ బ్రహ్మాండంగా నీకు బ్రహ్మరథం పడతారు. నీకు బ్రహ్మరథం పడతారన్నా, నీకు బ్రహ్మరథం పడతారు. రా రేపు పొద్దుగాల నేను కూడా వస్తా. నేను 10 గంటలకు ఖచ్చితంగా చెప్తాను. ఏది 10 గంటలకు నేను ప్లే కార్డు పట్టుకొని నేను అంబేద్కర్ బొమ్మ కాంటా. నువ్వు వస్తావా? లేకపోతే నువ్వు టైం చెప్పు, ఆ టైంకి నేను కూడా వస్తా. ప్రతి ఊరు నుంచి రైతులను తీసుకురాకపోతే అడుగు. ప్రతి ఊరు నుంచి ఒక 10 నుంచి 20 మంది రైతులు తీసుకొస్తా రైతు బంధు కొరకు. రేవంత్ రెడ్డి అన్న వీడియోలు కూడా చూపెడదాం. 3 పంటలకు 2 పంటలకే ఇస్తాడు కేసీఆర్, 3వ పంటకి ఇస్తలేడు, వానికి బుద్ధి లేదా అన్నాడు. వీడు ఉన్న పంటకే ఇస్తలేడు కదా, మరి వీనికి ఎంత బుద్ధి లేనట్టు? అరే నా కొడుక, నువ్వు చేసేటి బొచ్చడి పనులున్నాయి. నిరుద్యోగులు కొట్టుక సత్తాను అక్కడ పిల్లలు ఓయూళ్ళల్లా, వాళ్ళని కొడతాను. ఇలా కళాకారులు ఎక్కడ వేయిళ్ళు. ఇలా ఒక్కసారి కూడా నీ కార్లని వెనక కార్ల నేను కూడా ఉన్నా రేవంత్ రెడ్డి. ఆ రోజు నువ్వు తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను వేయినావు. ఇలా మంచి జనాలు, తెలియకల జనాలు అయితే నీకు ఓటేయద్దు, నేను సీఎం చేయద్దు. నేను ఎమ్మడే ఉన్నా, నేను వెనక జీబుల్నే ఉన్నా. రేవంత్ రెడ్డి కానీ, విజయరామరావు కానీ, లేకపోతే కవంపల్లి సత్యనారాయణ కానీ, మేడిపల్లి సత్యం కానీ, మేమందరం ఒకటే రూములు, ఒకటే లాడ్జీలు ఉండి మేము ఆనాడు వేటోళ్ళం అన్న. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేను రమణన్న అధ్యక్షుడు, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని అయినాకనే రాజేంద్ర దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఈ పదవులు ముఖ్యం కాదన్న. ప్రజలకు అన్యాయం జరిగేటప్పుడు నువ్వు ఎదుర్కో, నువ్వు లీడర్ అవుతావు. ఇప్పుడు నాటువంటి ఒక్కని పోతే ఏం చేస్తారు? పోలీసులు లావట్టుకుపోయి ఆడేస్తారు. నువ్వు వచ్చినావు అంటే దానికో రూపం అనేది వస్తుంది.
మరి ఏంది గెలుస్తాడే మరి కౌశిక్ రెడ్డి మళ్ళా మళ్ళనా ఆ, అరే గెలుచుడు కాదన్న, ఆ. గెలుచుడు అనే ముచ్చట పక్కకు పెట్టన్నా. ఊరిని గెలుచుడు అనేది పక్కకు పెట్టు. రేవంత్ రెడ్డి విన నేననే ఎత్తా, ఈ కౌశిక్ రెడ్డి విన నేననే ఎత్తా. ఆయనకేం పడితే నాకేం పడితే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఇప్పుడు చూద్దాం. ఈ ఈ ఈ నియోజకవర్గంలో అటుకే తిరుగుతా, నేను ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టా. అంటే ఆయనకంటే ఎక్కువ ఓట్లు నీకే వస్తాయి. అది నువ్వు చూడన్నా, అది నువ్వు చూడు. ఇది ఎంత ఒక్కటి ఏందనంటే అన్న, ప్రజల కొరకు కొట్లాడు. గీ సిపి మీద, గివీల మీద, ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు. ప్రజలకు ఏమన్యాయం జరుగుతుందనే చూడు. నీకు చెప్తాను కదా నేను, రైతు బంధు వల్లేదు, అటు చూసి రైతు బంధు వల్లేదు, 2500 రూపాయలు మహిళలకు ఇత్తరాన్ని ఇయ్యలేదు, తులం బంగారం ఇయ్యలేదు, విద్యార్థులకు ఉద్యోగాలు ఇయ్యలేదు. ఈ సమస్యలు అనేటి స్కూటీలు ఇస్తాడు, స్కూటీలు ఇయ్యలేదు. ఇప్పుడు ఇలా ఇంతవరకు రైతు పింఛన్లు కూడా, పింఛన్స్ కూడా పెంచుతా అనేది ఇదివరకు పెంచి ఇస్తలేడు. వీటి మీద నువ్వు పోరాటం చెయ్యి. గప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రజలు నీతో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి భయపడతాడు. నువ్వేదో మీడియా కాడ కూర్చుంటే ఇవాళ నేను మాట్లాడినట్టుగా నువ్వు మీడియా కాడ మాట్లాడితే ఏం లాభం అన్న? నువ్వు ఎమ్మెల్యేవు. ఇప్పుడు కొంతమంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగానే బిహేవ్ చేయాలి. ఒక హోందాతనం అనేది ఉండాలి. ప్రభుత్వం మీద కొట్లాడే దమ్ము ఉండాలి. మీరు ఇవాళ 40 మంది 39 మంది ఎమ్మెల్యే ఉన్నారన్న, 39 మంది ఎమ్మెల్యే ఉన్నారు. ఏం చేస్తాను? ప్రభుత్వం చేసేదాన్ని ఎందుకు నిలదీస్తలేరు మీరు? మీరు అంత కుమ్మక్కైన్లా, మరి అన్నట్టే వస్తుంది కదా. మీరు కూడా అంత కుమ్మక్కైన్లా ఈ మీడియాలలో కొట్టుకుంటూ మళ్ళీ ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకుంటా ఇవి వద్దానా? ఇప్పుడు పీపుల్స్ వారు కూడా అందరు లొంగిపోతాను. ఇవాళ కేంద్రం ప్రభుత్వం వాళ్ళ మీద ఉద్యమం ప్రకటించింది. కర్రెగుట్టవేది గిరగుట్టవేది మంచి మంచి నాయకులు భూములు అమ్ముకొని జాలు అమ్ముకొని నిస్వార్థంగా ఇలా జీవితాన్ని కూడా కొట్టుకొని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రజల కొరకు పోరాడిన నాయకులు ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే వాళ్ళంతా కలిసి ఒక పార్టీ పెడితే మంచిగా అనిపిస్తాను. ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఈ బూర్జో పార్టీలు ఈ వీళ్ళతో పొత్తు కలవద్దు. వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టాలి. మేము వీరాభిమానంలో ఉన్నాం, వాళ్ళకు మేము వీరాభిమానంలో ఉన్నాం. అవసరం అనుకున్నట్టే రూపాయి లేకుండా కూడా ఆ ప్రజల కాలం మొక్కుతాం. అటువంటి వాళ్ళు పెట్టి వాళ్ళు పార్టీ పెట్టి ఏం చేయాలి అని అంటే మొత్తం యువకులనే తీసుకోవాలి. అంత మొత్తం దేశం రాష్ట్రం మొత్తం యువకులే తీసుకోవాలి. ఈ పాత నాయకులు అనేటోళ్ళు ఒక్కరు కనబడద్దు. వీళ్ళు 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 వాళ్ళకు దోస్తాను చేస్తాను, వాళ్ళు వీళ్ళకి దోస్తాను చేస్తాను, ఏమన్నా అయితే మీడియా పైన తిట్టుకుంటాను. ప్రజలకు చేసేది ఏం లేదు. ఇవాళ అన్న కేటీఆర్ వేయండు, నేను అక్కడ ఈయనే ఇల్లు కట్టిస్తాను అన్నాడు. ఇది ఖమ్మం పోయి. మరి ఈయనే ఇల్లు కట్టిస్తానంటూ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడే కట్టిస్తామైందే. ఎవరైనా ప్రజలు అడ్డం వచ్చిల్లా? వాళ్ళు ఉన్నప్పుడే కట్టుకున్నారు. అది వాళ్ళు ఉన్నప్పుడే కట్టుకున్నారు. అప్పుడే కట్టిస్తే అయిపోగలరు. సరే కట్టుకున్నారు, వాళ్ళకి పట్టాలు ఇస్తే అయిపోగలరు. అయిపోతుండే. ఇప్పుడు ఎవ్వరు దొంగలు? కర్రెల మీద దొంగ కొట్లా కోటోలు కొట్లాడినట్టుగా మీరు కొట్లాడి మీరు కొట్లాడి ప్రజలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళు భూములు సంపాదించుకున్నాడు, వీళ్ళు భూములు సంపాదించుకున్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎక్కడికో వెళ్ళిపోడు. ఇంకా గుమ్మన్నర్సే లెక్క ఉన్నారే ఎవరన్నా? ఇంకా గుమ్మన్నర్సన లెక్క ఉన్నారే? ప్రజలకు కూడా రావాలి. ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఎవ్వరు పైసలు ఇస్తే వాళ్ళకి కొట్టేస్తామనే ఈ సిస్టమ్ పోవాలన్నా. ఈ సిస్టమ్ పోకపోతే గివే అవుతాయి. అంతే కదా, ఇట్లా తయారవుతారు. మొత్తానికి కౌశిక్ రెడ్డి కంటే నీకే ఎక్కువ ఓట్లు వస్తాయి నిలబడితే. అరే అన్న ఇప్పుడు చేయవానే. థ్యాంక్ యూ.